Please like, share this video and subscribe to my YouTube channel. శేఖర్ ఒక క్యాబ్ డ్రైవర్. హైదరాబాద్ లో క్యాబ్ నడుపుతూ ఉండేవాడు. ఆ రోజు రాత్రి 11 అయ్యింది. లాస్ట్ రైడ్ ఒక్కటి కంప్లీట్ చేసి ఇంటికి వెళ్లి పడుకోవాలనుకున్నాడు. శేఖర్కి నిద్ర కూడా ముంచుకొస్తుంది. అతను ఎదురు చూస్తున్న లాస్ట్ రైడ్ నోటిఫికేషన్ రానే వచ్చింది. మొబైల్లో రైడ్ లొకేషన్ 1 కిలోమీటర్ దూరంలోనే చూపిస్తుంది. వెంటనే శేఖర్ నిద్రమత్తుని వదిలించుకోవడానికి ముఖం కడుక్కొని కార్ స్టార్ట్ చేసి కొంచెం ముందుకు వెళ్ళి ఒక లెఫ్ట్ టర్న్ తీసుకోగా మట్టి రోడ్ వచ్చింది. చుట్టూ అంతా నిర్మానుషంగా ఉంది. అలాంటి ప్లేస్ లో ఈ టైంలో ఎవరు క్యాబ్ బుక్ చేసుకున్నారు అని ప్యాసింజర్ ని వెతుకుతున్నాడు. ప్యాసింజర్ పేరు శరత్ అని ఉంది. అంత చీకట్లో క్యాబ్ లైట్స్ వెలుతురు తప్ప మరే లైట్స్ లేవు. అప్పుడే ఒక అమ్మాయి బ్లూ కలర్ డ్రెస్ లో ఏదో పార్టీకి వెళ్ళడానికి తయారైనట్టు డ్రెస్ వేసుకొని కనిపించింది. క్యాబ్ ని చూడగానే చెయ్యి పైకెత్తి నేరుగా వచ్చి కార్ ఫ్రంట్ సీట్ లో కూర్చుంది. ప్యాసింజర్స్ ఎవరైనా ఒంటరిగా క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు వెనక సీట్లోనే కూర్చుంటారు. కానీ ఆ అమ్మాయి అలా ఫ్రంట్ సీట్లో పక్కన కూర్చోవడం శేఖర్కి కరెక్ట్గా అనిపించలేదు. ఆ అమ్మాయి నోటితో చెప్పకుండా మొబైల్లో ఓటీపీని చూపించింది. తన డ్రాప్ లొకేషన్ ఒక హాస్పిటల్. అది ఒక 8 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అంత రాత్రి వేళ ఆ అమ్మాయి హాస్పిటల్కి ఎందుకు వెళ్తుందో శేఖర్ అడగాలనుకున్నాడు. ఉండబట్టలేక ఆమెను అడిగేశాడు. కాని ఆమె విని కూడా ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది. తను అడిగినా కూడా ఆమె ఏమీ చెప్పకపోయేసరికి శేఖర్ ఫీల్ అయ్యాడు. కాని కొంత సమయం తర్వాత ఆమె తనంతట తానే బాధపడుతూ ఇలా అంది. నా హస్బెండ్ శరత్ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాడు. నేను అతన్ని చూడటానికి హాస్పిటల్కి వెళ్తున్నాను. ఆ మాట వినగానే శేఖర్కి ఆ అమ్మాయి మీద జాలి కలిగింది. ఆ అమ్మాయి ఏమీ మాట్లాడకుండా మౌనంగా బయటికి చూస్తూ ఉంది. ఆమెను చూస్తే బాధలో ఉన్నట్లుగా అర్థమైంది. అందుకే శేఖర్ కూడా ఆమెని ఇంకా ఎక్కువ ఏమీ అడగకుండా సైలెంట్గా డ్రైవ్ చేస్తున్నాడు. కొంతసేపటి తరువాత మళ్ళీ ఆమె ఇలా చెప్పసాగింది. లాస్ట్ ఇయర్ సరిగ్గా ఇదే రోజున నేను నా హస్బెండ్ ఇద్దరం పార్టీ నుండి ఇంటికి వెళ్ళటానికి ఇలాగే ఒక క్యాబ్ని బుక్ చేసుకున్నాము. మేమెంతో సంతోషంగా సరదాగా నవ్వుకుంటూ క్యాబ్లో ఇంటికి బయలుదేరాము అని అంతటితో ఏమీ చెప్పకుండా ఉండిపోయింది. శేఖర్కి క్యూరియాసిటీ ఎక్కువైంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలని ప్లీజ్ ఏమైందో చెప్పండి అని అడిగాడు. కాని అందుకామె ఏమీ బదులు చెప్పలేదు. ఆమె చేతుల మీద తలవాల్చుకొని కారులో నుండి ముఖం బయటికి పెట్టి చూస్తూ ఉంది. ఆమె పొడవైన జుట్టు గాలికి కార్ బయటికి ఎగురుతుంది. శేఖర్ ఒకేసారి ఆమె వైపు ఇంకా కార్ లెఫ్ట్ మిర్రర్ వైపు చూశాడు. ఆశ్చర్యంగా ఆమె కార్ లెఫ్ట్ మిర్రర్లో కనిపించటం లేదు. అప్పుడు శేఖర్కి అర్థమయ్యింది ఆమె ఒక దయ్యం కాని ఆత్మ కాని అయి ఉండవచ్చని. శేఖర్కి చెమటలు పట్టాయి. కాని అతను భయాన్ని బయటకి కనపడనివ్వకుండా తెలివిగా బ్రేక్ వేసి కార్ని ఆపాడు. ఆమె కోపంతో శేఖర్ని చూసింది. వెంటనే కార్ నుండి దిగి ఏదో రిపేర్ చేస్తున్నట్టు కార్ బోనెట్ ఓపెన్ చేసి చూడసాగాడు. శేఖర్ లోపల ఆమె తనను ఏమీ చెయ్యకుండా అక్కడి నుండి వెళ్ళిపోతే బాగుండు అని అనుకున్నాడు. లేదా ఆమెకు కార్ ప్రాబ్లం అని చెప్పి ఆమెను వేరే కార్ ఏదైనా వస్తే అందులో పంపించేయాలని అనుకున్నాడు. శేఖర్ కార్ రిపేర్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తూ ఆమెను చూసేసరికి ఆమె అసలు కార్లో కాని ఆ చుట్టుపక్కల కాని ఎక్కడా కనపడలేదు. ఏమైపోయిందో తెలియలేదు. అతనికి ఇప్పుడు భయం ఎక్కువైంది. వెంటనే ఇంకేమీ ఆలోచించకుండా
కార్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి చాలా స్పీడ్గా డ్రైవ్ చేయసాగాడు. ఎలాగైనా త్వరగా ఇంటికి చేరుకోవాలని. కానీ ఎదురుగా కార్ లైట్స్ వెలుతురులో ఆ అమ్మాయి రోడ్డు మధ్యలో నిల్చొని ఉంది. కార్కి ఎదురుగా ఏమి చెయ్యాలో తోచని సిచ్యువేషన్లో కార్ బ్రేక్ వేసి ఆపాడు. ఎదురుగా నిల్చొని ఉన్న ఆ అమ్మాయి రూపం ఒక్కసారిగా భయంకరమైన దయ్యంలా మారిపోయింది. వెంటనే శేఖర్ కార్ మళ్ళీ స్టార్ట్ చేసి ఫుల్ స్పీడ్తో ఆ దయ్యం మీదుగా పోనిచ్చాడు. కానీ ఆ దయ్యానికి ఏమీ కాలేదు. రేర్ మిర్రర్లో ఆ దయ్యాన్ని చూస్తూ ఫుల్ స్పీడ్తో కార్ డ్రైవ్ చేస్తున్నాడు. అలా రేర్ మిర్రర్లో చూసుకుంటూ స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు. అప్పుడే ఆ దయ్యం కూడా కార్ని వెంబడిస్తూ కార్ వెనకాలే వస్తుంది. అది చూసి శేఖర్ ఎలాగైనా తప్పించుకోవాలని అలాగే స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు. ఇప్పుడిక రేర్ మిర్రర్ వ్యూ చూడటం మానేసి జాగ్రత్తగా రోడ్ని చూస్తూ డ్రైవ్ చేస్తున్నాడు. అప్పుడే ఆ దయ్యం తన పక్క సీట్లోకి వచ్చి కూర్చుంది. పక్కనే అంత భయంకరంగా ఉన్న దయ్యాన్ని చూసిన శేఖర్ దృష్టి మరలి కార్ కంట్రోల్ తప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ని గుద్దేసింది. ఎలాగో అతి కష్టం మీద కళ్ళు తెరిచి చూసిన శేఖర్ షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆ అమ్మాయిని డ్రాప్ చేయాల్సిన లొకేషన్ అంటే తను చెప్పిన ఆ హాస్పిటల్ ఎదురుగానే కార్ యాక్సిడెంట్ అయిన సౌండ్ విని కొంతమంది హాస్పిటల్ నుండి పరిగెత్తుకుంటూ బయటికి వచ్చారు. యాక్సిడెంట్ అయిన కార్ పక్కనే శేఖర్ గాయాలతో స్పృహ తప్పి పడి ఉన్నాడు. ఆ దయ్యం అక్కడి నుండి వెళ్ళిపోయింది. 2 రోజుల తర్వాత శేఖర్కి స్పృహ రాగానే హాస్పిటల్ స్టాఫ్ని శరత్ అనే వ్యక్తి ఎవరైనా ఈ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారా అని అడిగాడు. ఆ ప్రశ్న విన్న నర్స్ షాక్ అయింది. ఆమె జరిగిందంతా శేఖర్ని అడిగి తెలుసుకుంది. అప్పుడే ఆమె శేఖర్కి ఏం చెప్పిందంటే, సరిగ్గా లాస్ట్ ఇయర్ ఇదే రోజున శరత్, అతని వైఫ్ ఇద్దరూ ఎగ్జాక్ట్గా నీకు యాక్సిడెంట్ అయిన చోటే యాక్సిడెంట్కి గురయ్యారు. ఒంటి నిండా గాయాలతో ఉన్న ఇద్దరిని ఇదే హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్నాం. శరత్ని కాపాడలేకపోయాం, కానీ అతని వైఫ్ మీరాని మాత్రం డాక్టర్స్ సేవ్ చేయగలిగారు. ఆమె స్పృహ రాగానే ఏం చెప్పిందంటే, వాళ్ళు బుక్ చేసుకున్న క్యాబ్ డ్రైవర్ తాగి డ్రైవ్ చేస్తున్నట్లు తెలియగానే వాళ్ళు ఆ డ్రైవర్ని కార్ ఆపమని చెప్పారు. కానీ అతను వినకుండా ర్యాష్గా డ్రైవ్ చేయసాగాడు. మీ డబ్బున్న వాళ్ళంతా ఇంతే. క్యాబ్ బుక్ చేసుకుని మధ్యలోనే ఇష్టం వచ్చిన చోట దిగేస్తారు. మీరు మాత్రం అర్ధరాత్రి వరకు తాగి పార్టీలు చేసుకుంటారు. కానీ మేము ఉదయం నుండి రాత్రి వరకు కష్టపడి డ్రైవింగ్ చేస్తాము. మేము కొంచెం తాగితే తప్పేంటి? అలా వాళ్ళతో వాదన ఆడుతూ ఆ క్యాబ్ డ్రైవర్ యాక్సిడెంట్ చేశాడు. శరత్ చనిపోయిన తర్వాత మీరా మానసిక స్థితి బాగా పాడైంది. తను కూడా ఒకరోజు క్యాబ్కి ఎదురుగా వెళ్లి సూసైడ్ చేసుకుంది. అప్పుడు శేఖర్కి తన తమ్ముడి విషయం గుర్తుకు వచ్చింది. ఆ రోజు తాగి ర్యాష్గా డ్రైవ్ చేసింది ఎవరో కాదు, తన సొంత తమ్ముడే. ఆ యాక్సిడెంట్ వలన అతను కాళ్ళు చేతులు పోగొట్టుకొని ఇంట్లో మంచం పట్టాడు. చనిపోయిన తరువాత దయ్యంలా మారిన మీరా ఇలా ఆమె భర్త చావుకి తరువాత తన చావుకి కూడా కారణమైన శేఖర్ తమ్ముడి మీద పగ తీర్చుకోవడం కోసమే శేఖర్ క్యాబ్లో ఎక్కింది. సరిగ్గా తన భర్త చనిపోయిన అదే రోజున శేఖర్ని చంపాలని చూసింది. ఆ ఇన్సిడెంట్ తర్వాత శేఖర్ ఇక ఎప్పటికీ క్యాబ్ నడపాలని అనుకోలేదు. ఎందుకంటే అతను తనకి జరిగిన దాన్ని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేడు. ఇంతటితో ఈ కథ ముగిసింది. ఫ్రెండ్స్, ప్లీజ్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని ఇంట్రెస్టింగ్ హారర్ స్టోరీస్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దాంతో మేము పెట్టే కొత్త కథలన్నీ మీ వరకు చేరుకుంటాయి. ఇంకో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.
Subscribe to Skull Telugu Horror Stories.